ఉత్తరం చూద్దామండి. వలచి వచ్చిన శూర్పణఖ ముక్కు చెవులు కోయటం ధర్మమా తెలియజేయగలరు అంటూ పవన్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పాపం ప్రశ్న ఏ ఉద్దేశ్యంతో అడిగారో కానీ వివాహము జరిగి సంతానము కలిగి భర్త చనిపోయిన తరువాత 55,000 సంవత్సరాల ముదుసలి అయిన స్త్రీకి వలచే హక్కు ఉందండి. అలాంటి వారి ప్రవృత్తిని వలపు అంటామా? వలపు ఎప్పుడు? వివాహం కాని కన్య వివాహం కోసం ఒక అబ్బాయిని చూచి ప్రేమిస్తే దాన్ని వలపు అంటారు. వివాహము జరిగింది, సంతానము కలిగింది, భర్త పోయాడు, తాను కూడా ఇంచుమించు పోయే స్టేజీకి వచ్చినది. వయస్సు ఎంత అనేటప్పుడు 55,000 సంవత్సరాల వయస్సు శూర్పణఖది. ఎందుకు అంటే ఇంకా ఎక్కువనే ఉంటాయి. రావణాసురుని వయస్సును ఒకటి ఆధారం చేసుకుని 60,000 ఏళ్ళు అంటున్నాం. న్యాయంగా చాలా ఎక్కువ. పోనీ అవే తీసుకుందాం. 60,000 సంవత్సరాల వయస్సు రావణాసురునిది అయితే అతని చెల్లెలు కాబట్టి ఒక 5,000 తీసేద్దాం. 55,000. 55,000 సంవత్సరాలు వచ్చిన స్త్రీకి వలపు ఉంటుందండి. అలాంటి దాన్ని వలపు అంటామా? మరి ఏమనాలి? దాన్ని మోజు, కామము, మోహము, వ్యామోహము అనాలి. శూర్పణఖది కామం తప్ప వలపు కాదు. భార్య పక్కన ఉండగా భార్య పక్కన ఉన్న ఒక మగవాడిని పట్టుకొని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకో, ఆమె నీకు తగినది కాదు, నేనే తగినదాన్ని, మనం కలిసి విహరిద్దాం అరణ్యమంతా అనటాన్ని వలపంటారండి. ఇది పోగా పక్కన సీతమ్మను చూచి నీవు నన్ను కాదంటున్నావా? ఓహో, ఆమె ఉంటే నువ్వు కాదంటావు కదూ, అయితే నేను ఆమెను తింటాను, మనిద్దరం తిరుగుదాం. భార్యను చంపిన స్త్రీ భర్తతో విహరిస్తుంది అండి. ఒకనాడు బాగా ఆకలి అయితే ఈయనేం చేస్తుంది? తినేస్తుంది కదా. దాన్ని వలపే అందామా? ఎక్కడుంది వలపు? వలపుకు ఆస్కారం ఎక్కడ? ఇది కేవలం స్త్రీలో అసహజంగా ఉండేది, సహజమైంది వలపు. పెళ్లి కాని అమ్మాయి ఒక అబ్బాయిని వలచింది, ప్రేమించింది అంటే న్యాయం. పెళ్ళైన అమ్మాయి భర్త ఉండగా ఇంకో పురుషుణ్ణి కోరితే వలపు అందామా? దాన్ని ఏమంటాం? వ్యభిచారం అంటాం కదా. మరి పెళ్లి అయ్యి భర్త చనిపోయి వార్ధక్యము వచ్చిన వార్ధక్యాన్ని దాచుకొని రాక్షస స్త్రీ కాబట్టి యవ్వన రూపాన్ని తెచ్చుకొని యువతిగా వెళ్ళి నేను ఫలానా అని చెప్పి మనిద్దరం విహరిద్దాం, నేను నీకు భార్యనవుతాను, వలపేనా? అలాంటి స్త్రీకి ఏం చేయాలి? కాదంటే వినదు, అవునంటే ధర్మం ఒప్పుకోదు. తనకు తానుగా వెళ్ళాలంటే స్త్రీని చంపడం పాపం. ఎందువల్ల తాను రాముడిని ప్రేమించింది అంటున్నాం మనం. ప్రేమించడం కాదు, కామించింది. ఎందువల్ల రాముడిని కోరింది? నేను చాలా అందంగా ఉన్నాను, రాముడు ఇంకా అందంగా ఉన్నాడు, ఈ రెండు అందాలు కలిస్తే బాగుంటుంది అనుకుంది కదా. ఆమె అందం లేకుండా చేశాడు. అందరికీ అందం దేని బట్టి ఉంటుంది? ముఖం కదా. మరి ముఖానికి అందం ఏది? ముక్కే కదా. ఇది కాస్త వంకరుంటే కళ్ళు ఎంత పెద్దగా ఉన్నా ఏ ముక్కు అంటే ఏది అంటాం కదా. ముందర అందం ముక్కు, పక్కలకు అందం చెవులు. ఆ రెండు తీసేస్తే అందంగా లేననుకుంటుంది కదా. అందంగా లేని వారు అందంగా ఉన్నవాడిని కోరుతారా? తన యొక్క సౌందర్య అభిమానాన్ని తొలగించటానికి ఆ పని చేశాడు. ఇది ఒక సమాధానం. ప్రపంచంలో అన్ని కోరికలు కలిగేది ఇంద్రియములతోటే కదా. ఇంద్రియములంటే ముక్కు, కన్నులు, చెవులే కదా. వాటిని దూరంగా ఉంచితే కోరికలు లేవు కదా. మనము కోరికలను గెలవాలంటే ఇంద్రియాలను గెలవాలి అనే సత్యాన్ని చెప్పటానికి ఆ పని చేశాడు. అందువల్ల శూర్పణఖ వలపు కాదు, కేవలం కోరిక. అలాంటి కోరిక ధర్మబద్ధం కాదు, అందుకే శిక్షించాడు. మా ప్రేక్షకులు అడిగిన ధర్మ